Welcome back. We are in the continuation of direct to indirect speech. See, there are some places, there are some sentences where we don't actually change the tense in indirect speech. అంటే కొన్ని ఏరియాస్లో కొన్ని సిచ్యుయేషన్స్లో మనం టెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయం. అలా చేస్తే అగైన్ అది రాంగ్ అవుతుంది. అంటే సమ్ టైమ్స్ ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ అవుట్ ఆఫ్ రూల్స్. అంటే ఇంగ్లీష్ గ్రామర్ ఒక్కొక్కసారి రూల్స్ని ఫాలో అవ్వదు, అది ఫాలో అవ్వదు. సో అవుట్ ఆఫ్ రూల్స్ కొన్ని కరెక్ట్గా ఉంటాయి. సో అవి ఎలాంటి సిచ్యుయేషన్స్ లెట్ us learn. Okay, it is very important. Okay, it is actually confusing if you want to actually go perfect grammar for the academics and the competitive exams especially. అంటే ఒక సెంటెన్స్ అది జనరల్ ట్రూత్లో ఉన్న జనరల్ ట్రూత్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్. అలాగే ఫ్యాక్ట్స్, సైంటిఫికల్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ కానీ, జనరల్ ట్రూత్స్ కానీ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ. సో సమ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, సమ్ ట్రూత్స్ ఉంటాయి, జనరల్ ట్రూత్స్. వాటిని నువ్వు టెన్స్ చేంజ్ చేయలేవు. చేస్తే అది మీనింగ్ రాంగ్ అయిపోతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది యూనివర్సల్ ట్రూత్. దాన్ని అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కదా అని మనకి రూల్ రిపోర్టెడ్ స్పీచ్లో సింపుల్ పాస్ట్లోకి చేంజ్ చేద్దాం, ద సన్ రైజ్డ్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పడం చాలా రాంగ్. సో అది ఎప్పుడు ఈస్ట్లోనే రైజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో విత్ ది ఎగ్జాంపుల్స్. సో ద టీచర్, సో డైరెక్ట్ స్పీచ్లో ద టీచర్ సెడ్, కామా, ఈ కామాస్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ కామన్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. ఏమీ చేంజ్ చేసేది లేదు కదా అని మనం కామాస్ కూడా చేంజ్ చేయకుండా ఉండకూడదు. సో కామాస్ ఆర్ కామన్. ఓకే, ద టీచర్ సెడ్, కామా, what she said, the sun rises in the east. The teacher said, comma, inverted comma start, the sun rises in the east, inverted commas close, the sentence closing. So you have to identify the nature of the sentence. So ఈ సెంటెన్స్ అంటే మనకి యూనివర్సల్ ట్రూత్ అని అందరికీ తెలుసు. సో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో హౌ వి చేంజ్ ఇట్. The teacher said that the sun rises in the east. As it is, you have to write, the teacher said that the sun rises in the east, because it's a universal truth. The sun rises in the east anedi universal truth. So we no need to change the tense of the sentence in indirect speech. So the teacher said that the sun rises in the east. So ikkada rises, the sun rises అనేది సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటుంది. సో అందుకే చెప్పాను స్టార్టింగ్లో. సో ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ రూల్స్. సో ఇట్ డజంట్ టేక్ ఎనీ రూల్. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద టీచర్ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద టీచర్ సెడ్, కామా, ఇన్వర్టెడ్ కామా స్టార్ట్, the stars shine at night. The stars shine at night. టీచర్ చెప్పింది స్టార్స్ మెరుస్తాయి నైట్లో అని. ఎస్. సో ద టీచర్ సెడ్ దట్ ద స్టార్స్ షైన్ ఎట్ నైట్. సేమ్. సో స్టార్స్ అనేది ప్లూరల్, సో షైన్. అదే సింగులర్ అయితే స్టార్, వర్బ్ షైన్స్ అని వస్తుంది. బట్ ఇక్కడ స్టార్స్ మనం తీసుకున్నాం. ద స్టార్స్ shine at night. The teacher said that the stars shine at night. Next example. My friend said wood floats on water. Wood floats on water. ఇది మనకి ఫ్యాక్ట్. సో ఇది కూడా స్టార్స్ షైన్ ఎట్ నైట్ అనేది యూనివర్సల్ ట్రూత్. ద సేమ్ wood floats on water, it is fact. When you throw a wood on the water, it floats. So అది కామన్గా జరిగిపోతుంది. సో మై ఫ్రెండ్ సెడ్ వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. సో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో సేమ్. మై ఫ్రెండ్ సెడ్ దట్ అనేది యాడ్ అవుతుంది. మై ఫ్రెండ్ సెడ్ దట్. సో ఇన్వర్టెడ్ కామాస్ ఏమి ఉండవు.
So my friend said that wood floats on water. Wood floats on water. So wood is singular. Woods అనేది లేదు. So wood. So wood floats on water. So my friend said that wood floats on water. So let's go with the other example. He said Trump is the president of the USA. Trump is the president of the USA. So ఇక్కడ ఇది ఫ్యాక్ట్ మనకి. So Trump is the president of the USA. So he said that Trump is the president of the USA. దీన్ని మన రూల్ ప్రకారం చేంజ్ చేయలేము. We cannot change it according to the rule. See, he said that Trump is the president of the USA. అంటే ఇప్పుడు రూల్ ప్రకారం చేస్తే ట్రంప్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యూఎస్ఏ, అది పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, మీనింగ్ మారిపోతుంది. అతను ఎప్పుడో ప్రెసిడెంట్ అయి ఉంటాడు అని. బట్ ట్రంప్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ ఈవెన్ నౌ, ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్. సో కాబట్టి ఫ్యాక్ట్స్ని కూడా ద సేమ్. సో ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, మై ఫ్రెండ్ సెడ్. సో దాన్ని ఎలా చేంజ్ చేస్తాం? మై ఫ్రెండ్ సెడ్ దట్ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో అంతేగాని రూల్ ఉంది కదా అనేసి మనం ఢిల్లీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు కూడా ఇండియా అదే కదా, క్యాపిటలే కదా ఢిల్లీ. సో కొన్ని అవుట్ ఆఫ్ రూల్స్. సో యూ హ్యావ్ టు మైండ్ఫుల్ అబౌట్ దిస్ రిపోర్టెడ్ స్పీచ్ వేర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రూల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you find this video is useful, do like, share and subscribe to our channel. And if you have any queries, please do write in our queries group. We are ready to solve your queries. Thank you very much. Hi everyone, this is Pallavi from VRL Tutorials. English and alage Hindi languages ki unna importance enti and alage prastutamlo manaki English and alage Hindi languages enta avasram anedi andariki telisina vishayame kadandi. So ee Hindi and alage English language నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRL ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది.
అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.